ఇది జస్ట్ ఒక క్యాజువల్ టాక్. టాపిక్ ఏంద్రా అంటే హెల్త్. మనకి చిన్న ఉన్నప్పటి నుంచి ఒక సర్టెన్ డిసీజ్ వచ్చేదాకా మనకి ఎవడు హెల్త్ గురించి గైడ్ చేయరు. చిన్న ఉన్నప్పటి నుంచి మనకు గైడ్ చేసేది ఏంద్రా అంటే ఒక 5 years వచ్చింది అనుకో, స్కూల్కి వెళ్ళు, చదువుకో, అక్కడ ఏదో చెప్పినాయని నేను. దాని తర్వాత వచ్చేసరికి ఆ జాబ్ తెచ్చుకున్న తర్వాత డబ్బులు సంపాదించాక పెళ్ళి చేసాక ఒక ఇల్లు కొనుక్కో. ఇదే ప్రతి రొటీన్ స్టోరీ. హెల్త్ ఎంత ఇంపార్టెంట్ రా అంటే, మనకి డబ్బులు ఎంత ఇంపార్టెంట్, హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్. ఒక హెల్త్ నీకు కరెక్ట్ ఏజ్లో, కోర్ ఏజ్లో నీకు డ్యామేజ్ అయితే దాని గురించి నువ్వు ఎంత సఫర్ అవుతావురా అంటే, నీ పేరెంట్స్ సఫర్ అవుతారు, నీ నీ కరెక్ట్ కోరేజ్ సఫర్ అవుతుంది, దాని తర్వాత నువ్వేమి చేయలేని పరిస్థితి ఉంటుంది. సో ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఒక హెల్త్ నిన్ను ఎట్లా చేస్తారా అంటే, నీ నీ ఫైనాన్షియల్ స్టేటస్ని జీరో చేస్తుంది. నువ్వు ఫైనాన్షియల్ ఫ్రీడమ్గా ఉండలేవు, నువ్వు ప్రతి దగ్గరికి అటెండ్ అవ్వలేవు. సో నీ హెల్త్ని నువ్వు ఎంత కేర్ చేసుకుంటే నువ్వు యువర్ ఫ్యూచర్ షుడ్ బీ ఆన్ పాయింట్. నేను దీని గురించి ఎందుకు చెప్తున్నారా అంటే, నేను సఫర్ అవుతున్నాను కాబట్టి మీరు సఫర్ అవ్వద్దు. సో టాప్ ప్రియారిటీ షుడ్ బి హెల్త్ అండ్ ద నెక్స్ట్ ప్రియారిటీ షుడ్ బి మనీ. నేను ఈరోజు చూస్తుంటా చాలామంది అట్లీస్ట్ ద బేసిక్ డైట్ కూడా ఎవడు ఫాలో చేయడు. నాకు ఎవడెవడైతే హాస్టల్స్లో ఉంటారో వీళ్ళని చూస్తే అసలు వీళ్ళు ఏం చేస్తున్నారా బాబు, వీళ్ళు కనీసం ఒక బేసిక్ డైట్ కూడా తీసుకోరు. నేను సంపాదించి ఏం లాభము? అట్లీస్ట్ నీ హెల్త్, నీ బేసిక్ ప్రోటీన్ ఇంటేక్ ఇవన్నీ కరెక్ట్ ఉంటేనే మనం సర్వైవ్ అవ్వగలుగుతాము. సో హెల్త్ అనేది టాప్ ప్రియారిటీ కింద చూడండి, లీస్ట్ ప్రియారిటీ కింద చూడండి. నాకేం అవ్వదు, నాకేం చేయదు, ఇవన్నీ ఆ రోజులు పోయినాయి బాస్. ఫ్యూచర్ హెల్త్ చాలా డేంజరస్ జోన్లు ఉంది. మనం ఆల్రెడీ డీవియేటెడ్ స్టేజెస్లో ఉన్నాము. మనం తినే ఫుడ్ అన్నీ డీవియేటెడ్ స్టేజ్లో ఉన్నాయి. ఒకసారి చిన్నగా ఆలోచించి మీరు ఏం తీసుకుంటున్నారు అనేది ఒకసారి ఆలోచించి దాన్ని బట్టి వెళ్తే మన హెల్త్ అనేది చాలా కాపాడుకోవడానికి ఆస్కారాలు ఉంటాయి. తర్వాత ఇంకేం ఉండదు.